ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైట్, ఈరోజు వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనం గడిచిన వారం కూడా కొద్ది విషయాలు మాట్లాడుకున్నాం. ఆత్మఫలాల గురించినటువంటి ధ్యానం మొదలు పెట్టుకొని ఇది 4th వీక్. ఇందులో మనము అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, అక్కడ ఉన్నాం. మనము దాన్ని ఇంకా కొంచెం చదువుకోవాలి, ఇంకా కొంచెం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ మొదటి ఫలము అర్థం కాకపోతే మిగిలినటువంటి దాని తర్వాత ఉన్నవి కూడా మనకి బోధపడవు లేదా అర్థం కావు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ అనండి ఒకసారి గట్టిగా. ప్రేమ. ఓకే, ప్రేమ అంటే లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఇట్ ఈస్ నాట్ సమ్ ఎమోషన్ ఆర్ ఫీలింగ్. జస్ట్ ఫీలింగ్, ఎమోషన్స్ని ప్రేమ అనం. కానీ ఏమంటాం మనము? యాక్షన్స్ అండ్ కమిట్మెంట్స్ అనగా తీర్మానాలు మరియు క్రియలతో చూపించేదాన్ని ప్రేమ అంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ గడిచిన వారం, ఈ వారపు బైబిల్ స్టడీ ఒకవేళ మీరు చూసుండకపోతే ఆ బైబిల్ స్టడీని చూడడానికి ప్రయత్నం చేయండి. ఆ బైబిల్ స్టడీలో కొరాహు గురించి మనం ధ్యానించాం. కొరాహు, ఓకే, ఇంకొక మాట, బైబిల్లో ఉన్న ప్రేమ, ఫస్ట్ టైం ప్రేమ అని ఎక్కడ రాస్తుంది బైబిల్లో? బైబిల్లో మొదటిసారి ప్రేమ అని ఎక్కడ రాస్తుంది? ఆదికాండము 22వ అధ్యాయంలో మొదటిసారి ప్రేమ అని రాస్తుంది. ఆ ప్రేమ అని రాసినప్పుడు ఎవరి ప్రేమ గురించి రాస్తుంది? అబ్రహాము ఇస్సాకుల ప్రేమ గురించి. నీవు ఒక్కడయున్న నీ కుమారుని అని రాస్తుంది. నీవు ప్రేమించే నీ కుమారుడు అని రాస్తుంది. తండ్రి కుమారుని ప్రేమించే ప్రేమ గురించి రాస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు ప్రేమించావు కదా, నువ్వు ప్రేమిస్తున్నావు కదా, ప్రేమించి ఏం చేయాలి ఇప్పుడు? దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని ఆజ్ఞలను అనుసరించడం, దేవుణ్ణి ప్రేమించడం. మరొకసారి దేవుణ్ణి ప్రేమించడం అనండి ఒకసారి. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనమాయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఈ యొక్క దేవుని ప్రేమించుట అనే సంగతిని మనము అర్థం చేసుకుంటున్నాం. అయితే అబ్రహాము ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి బయలుదేరినటువంటి ఆ మొదటి సందర్భంలో ప్రేమ అనే పదం రాస్తుంది. అయితే ఇప్పుడు అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే ఏం చెప్పాలి? అబ్రహాము ఎవరిని ప్రేమిస్తున్నాడు? కుమారుని ప్రేమిస్తున్నాడా? ఆ మొత్తం అధ్యాయంలో ఎవరిని ప్రేమిస్తున్నట్టు అర్థమైంది? గట్టిగా, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఎందుకు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని అర్థమైంది? దేవుని ఆజ్ఞలు అనుసరించడం కోసం తాను ఎంతగానో ప్రేమించే కుమారుని కూడా దహన బలిగా అర్పించడానికి వెనుదీయలేదు. సో అర్పించడానికి సిద్ధపడ్డాడు. చేతులు కాళ్ళు కట్టేసి ఆ యొక్క కత్తెత్తేదాకా సిద్ధపడినటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో, దేవుని ఆజ్ఞ కోసం, దేవుని ఆజ్ఞను బట్టి, ఇదిగో నువ్వు ఓకే, దేవుని ఆజ్ఞని అనుసరించడమే దేవుణ్ణి ప్రేమించుట. బైబిల్లో మొదటిసారి ప్రేమ అనే పదం దేని గురించి రాస్తుందంటే తండ్రి కుమారుని చేసి ప్రేమించే ప్రేమ గురించి రాస్తుంది. రెండోది, దేవుణ్ణి ప్రేమిస్తూ ఆ ప్రేమ జస్ట్ ఫీల్ అవ్వడం, ఎమోషనల్గా మాట్లాడడం కాదు, కానీ ఎలాంటిదట? ఏం చేయాలట? యాక్షన్స్. దానికోసం అర్పణ అర్పించాలి, త్యాగం చేయాలి. లేకపోతే ఇంకేం చెప్పడం, తీర్మానం కావాలి. తీర్మానాలు, యాక్షన్స్ అండ్ కమిట్మెంట్స్ని ప్రేమ అంటాం తప్ప మిగతా ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని కాదు. బైబిల్లో ఏదైనా ఒక పదం చెప్పబడిందంటే దాని డెఫినేషన్ని బైబిల్లోనే వెతుక్కోవాలి. బైబిల్లో ఏదైనా ఒక డెఫినేషన్ చెప్పబడింది, ఏదైనా ఒక పదం ఉందంటే దాని డెఫినేషన్, దాని యొక్క అర్థం బైబిల్లోనే వెతుక్కోవాలి తప్ప ఇంకే వేరే ఏదో ఒక స్థలంలో వెతుక్కోకూడదు. ఓకే, బయట చెప్పే అర్థాలు వేరు, బైబిల్ అర్థాలు వేరు. దయచేసి గమనించండి ఒకసారి ఈ సమయంలో. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ అని మాట్లాడుకుంటున్నాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ అనే దాంట్లో ఆ ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలో, ఆ ప్రేమ అనే ఫలాన్ని ఫలించడం కోసం ప్రేమ అనే ఆత్మ సంబంధమైనటువంటి విత్తనం ముందు విత్తబడాలని మాట్లాడుకున్నాం. ఆత్మ సంబంధమైన విత్తనం లేకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఫలము ఫలించలేం మనం. ఆ ఫలంలో ప్రేమ అనేది ఒక పార్ట్. అది అయితే నా పాయింట్ ఏంటంటే, ఈరోజు అదే విషయాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇందాక మాట్లాడుకున్నాం కదా, బైబిల్ స్టడీలో కొరాహు గురించి మాట్లాడుకున్నాం. కొరాహు దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి అంతగా ఇష్టపడలేదు, లేదా దేవునికి లోబడలేదు. దేవునికి విరోధంగా ఒక తిరుగుబాటు చేశాడు.
తను మాత్రమే కాదు, తనతో పాటు తనలాగా అసమ్మతిలోనూ, తర్వాత తనలాగా అసహనంతో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, డిమాండ్స్, కంప్లైంట్స్, తర్వాత ఈ యొక్క కంపారిజన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడగట్టుకున్నాడు. దాదాపు ఒక 250 మందితో తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటు ఫలితం ఏంటి అంటే భూమి నెరవిడిచి ఉన్న పలంగా వాళ్ళని మింగివేసింది. అంటే దేవుణ్ణి ప్రేమించువారు అనండి ఒకసారి మాట. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము, 1, 2 కాదు, మంచివి చెడ్డవి, సమస్తం అంటే ఆల్ థింగ్స్, అంటే మంచివి చెడ్డవి అన్నీ కలిసి సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఆమేన్. సమస్తము సమకూడి జరుగుచున్నవి ఎవరి కోసం? దేవుణ్ణి ప్రేమించువారు. దేవుణ్ణి ప్రేమించువారు అంటే ఎవరు? దేవుని ఆజ్ఞలను అనుసరించడం కోసం తాను ప్రేమించే దేన్నైనా వదులుకునేవారు. దేవుని ప్రేమించి, దేవుని ప్రేమిస్తూ, దేవుని ప్రేమించడం కోసం, దేవుని ప్రేమించే ప్రాసెస్లో వాళ్ళు ప్రేమించే దేన్నైనా అర్పణగా అర్పించడానికి సిద్ధపడిన వారిని దేవుణ్ణి ప్రేమించువారు అంటాం. క్రియలతో చూపించేది, అది క్రియలతో చెప్పేది. అయితే బైబిల్లో మాట్లాడే ప్రేమ 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 అనే పదం మీకు ఎక్కడ కనిపించినా దానికి ఒక డెఫినేషన్ ఏంటంటే దేవుణ్ణి మనం ప్రేమించే ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమించే ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తంగా, మన ఆజ్ఞలు అనుసరించలేని అతిక్రమాలకి, బలహీనతలకి, దోషాలకి, అతిక్రమాలకి ఆ యొక్క పరిహారంగా తన కుమారుని ఇచ్చాడు. అది అందులో ప్రేమ ఉన్నది. అయితే మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు అంటాడు. సరే, ఇక చూడండి ఒకసారి. అయితే కొరాహు ఆ యొక్క తన కాలంలో, తన వంశంలో, తన తరంలో కోల్పోయి భూమిలోకి దిగిపోయాడు. భూమి నెరవేర్చి మింగేసిందట. ఎవరెవరిని? కొరాహును, అతనితో పాటు తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ కూడా మింగివేయబడ్డారు. అయితే గమనించండి ఒకసారి. ఆ తిరుగుబాటు చేయబడినటువంటి ఆ విషయం అంతట్లో కొరాహు ఏమేం కోల్పోయాడో, ఆ జడ్జిమెంట్లో కొరాహు ఏవే విషయాలు కోల్పోయాడో, ఆ కోల్పోయిన విషయాలన్నిటినీ తన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, అందులోంచి ఒక ఆయన వచ్చాడు. ఆ కొరాహు కుమారుల్లో యాక్చువల్గా కొరాహు కుమారులు కూడా కొరాహుతో పాటు అందులోకి దిగిపోవాలి, కానీ అది తప్పించుకున్నారు వాళ్ళు. ఎందుకు తప్పించుకున్నారు వాళ్ళు? ఎలా తప్పించబడ్డారు? జడ్జిమెంట్ వచ్చింది, వారి భూమి నెరవేర్చి వారిని మింగాలి. కానీ మింగకుండా వారు ఎందుకు తప్పించబడ్డారంటే ఏం చేస్తే తప్పించుకొని ఉండొచ్చు వాళ్ళు? ఘోరమైన జడ్జిమెంట్ కింద ఉండి కూడా తప్పించుకోవడం ఎలా సాధ్యమవుతుంది? భూమి నెరవేర్చి మింగేంతగా జడ్జిమెంట్ వచ్చింది. అందరూ మింగివేయబడ్డారు. వాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ గుడారాలు, వాళ్ళ పసిపిల్లలు, వాళ్ళ కుమారులు, వాళ్ళ వస్తువులు, వాళ్ళ స్వాస్థ్యము వారిది అని చెప్పబడేది ఏదైనా కూడా భూమి మింగేసిందట. అలాంటి దాంట్లో నుంచి తప్పించుకోవడం సాధ్యమేనా? సాధ్యమే. ఇట్ ఈజ్ పాసిబుల్. దేవుడు తీర్పును వెంబడించేవాడు కాదు, అనగా జడ్జిమెంట్ని కోరుకునే దేవుడు కాదు. దేవుడు కృపను కోరుకునే దేవుడు. ఆమేన్. కృప పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం కోసం చూసే వాళ్ళ కోసం నియమించబడింది. కృప ఎవరి కోసం? పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం కోరుకునే వారు ఎవరైతే ఉన్నారో, అయ్యా మాకు ప్రాయశ్చిత్తం చేయండి, నేను పశ్చాత్తాపడుతున్నా, మమ్మల్ని క్షమించండి అని ఎవరెవరు తప్పించుకున్నారు తెలుసా? అందులో నుంచి తిరుగుబాటు చేశారు, తీర్పు కిందికి వచ్చారు, అయినా తప్పించుకున్నారు. క్షమాభిక్ష అంటాం కదా, అలా పొందుకున్న కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబం ఎవరు తెలుసా? ఓను అనే ఒక కుటుంబం ఉంది. వాళ్ళు తప్పించుకున్నారు. తిరుగుబాటులో ఉన్నప్పటికీ తిరుగుబాటు చేసి శిక్ష కిందికి వచ్చి కూడా తప్పించుకున్నారు. 2, ఓను కుటుంబంతో పాటు ఇంకొకరు ఉన్నారు. ఎవరంటే కొరాహు సొంత కుమారులు తప్పించుకున్నారు. కొరాహుకి దాదాపుగా 11 మంది కుమారులు ఉన్నారు. ఎంతమంది? ఈ 11 మంది కుమారులు యాక్చువల్గా వాళ్ళు ఈ కొరాహుతో పాటు లోపలికి వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళిపోకుండా తప్పించబడ్డారు. వాళ్ళు ఎందుకు తప్పించబడ్డారంటే బికాస్ ఆఫ్ దేర్ రిపెంటెన్స్. వాళ్ళ మారు మనసు, పశ్చాత్తాపాన్ని బట్టి దేవుని కృప వారిని ఆవరించింది కనుక జడ్జిమెంట్ క్రిందికి రాలేదు. ఆమేన్. తర్వాత చూడండి ఒకసారి. అలాంటి కొరాహు కుమారుల నుంచి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళేసరికి అందులో ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు ఏం పేరంటే సమూయేలు. అనండి ఒకసారి. మా బైబిల్లో చదువుకునే సమూయేలు ఉన్నాడుగా. ఈ సమూయేలు యాక్చువల్గా కొరాహు ఈ దేని కొరకు ఆశపడి తిరుగుబాటు చేశాడో, ఆ తిరుగుబాటు చేసి పొందలేనివన్నీ
సమూయేలు తన విశ్వాసం ద్వారా దేవుణ్ణి ప్రేమిస్తూ తన యొక్క జీవితంలో తను దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ తన దేవుడి చిత్తానుసారంగా జీవించడం ద్వారా వాటన్నిటిని పొందుకున్నాడు. సమూయేలు ఆ యొక్క మోషే స్థానం పొందుకున్నాడు. సమూయేలు అహరోను స్థానం పొందుకున్నాడు. సమూయేలు ప్రధాన యాజకత్వాన్ని పొందుకున్నాడు. సమూయేలు తన తరంలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ స్వాధీనం చేసుకున్నాడు. అది స్వతంత్రించుకోవడానికి. అంటే ఏ తరంలో ఉన్నా ఎవరైనా సరే దేవుని కృప ఎప్పుడు పొందగలం, ఎలా పొందగలం అంటే, ఒకటి మన పశ్చాత్తాపం మారు మనసును బట్టి దేవుని కృప పొందగలము. అంతేకాదు దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి స్వాస్థ్యాన్ని, పొజిషన్ని ఆయన చిత్త ప్రకారము ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ జీవించడం ద్వారా పొందగలం. ఆమేన్. రైట్. దేవునికి స్తోత్రం. ఈరోజు దాని గురించి ఇంకా కొంచెం వివరంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా కొంచెం వివరంగా మీకు ఈరోజు మాట్లాడుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఒక్కసారి ఈ మాట ఎఫెసీ సంఘానికి, అనగా రెవల్యూషన్స్, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. ముందు నుంచి చదవమ్మా ఒకసారి, మొదటి వచనం నుంచి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎఫెసీ సంఘానికి చెప్పబడే మాట ఏంటంటే, మొదట నీకు ప్రేమ ఉండేది, ఇప్పుడు అది ఆ ప్రేమ నీలో లేకుండా పోయింది. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, నీ మీద ఒక తప్పు మోపాలి. ఎవరి మీద? ఎఫెసీ సంఘమా, మీ మీద ఒక తప్పు మోపాలి. ఏంటంటే, యేసు ప్రభు రాస్తున్నారు, ఆ యొక్క సంఘానికి అధిపతి లేకపోతే ఆ సంఘానికి అధికారి అయినటువంటి యేసు ప్రభు లేకపోతే శిరస్సు అయిన వాడు రాస్తున్నాడు, మీరు మొదటి ప్రేమను మర్చిపోయారని చెప్తున్నాడు. ఒక్కసారి ఈ మొదటి ప్రేమ అనే పాయింట్ కాదు కానీ ఇంకా కొంచెం డీటెయిల్గా మీకు కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. మొదటిసారి ఇంకొక వచనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి. ఐజయా 4:1. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తింటాం, మా వస్త్రాలే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకు పెట్టు, మా నింద తీసివేయము అని చెప్పుదురు. ఓకే, ఒక్కసారి ఆ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం కొంచెం అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏమేమి ఉన్నాయి అక్కడ? 7 స్త్రీలు ఒక పురుషుడు. 7 స్త్రీలు ఒక పురుషుడు. సో 7 స్త్రీలు ఒక పురుషుడిని పట్టుకొని వాళ్ళు అంటారట, ఏం కావాలట? మా అన్నం మేము తింటాం, మా వస్త్రాలు మేము ధరిస్తాం, నీ పేరు మాత్రం మాకు ఇవ్వు అంటారట. యాక్చువల్గా ఈ 7 స్త్రీలు ఎవరా అంటే, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు. వాళ్ళకి ఈ మాటలకి మధ్య కనెక్షన్ ఏంటి? ఒక్కసారి నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి ఒకసారి. 7 స్త్రీలు మరియు ఆ యొక్క 7 సంఘాలు, దానికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఒక్కసారి అర్థం చేసుకుందాం. మొదటికి గమనించండి ఒకసారి. ఏమంటారట వాళ్ళు? మొదటి మాట, మా అన్నం మేము తింటాం, మా ఆహారం మేము తింటాం, అంటే మా భోజనం మేము చేస్తాం అంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. బైబిల్లో బ్రెడ్, ఫుడ్, భోజనము అనే పదం వచ్చిందంటే, బైబిల్లో బ్రెడ్ కానీ ఫుడ్ కానీ భోజనం అనే సందర్భం మాట వచ్చింది అంటే, ఆ మాటకి అర్థం ఏంటి అంటే, గమనించండి ఒకసారి. బైబిల్లో ఎప్పుడైనా సరే బ్రెడ్, ఫుడ్, ఆహారం అనే పదార్థం కనిపించిన, ఆ మాట కనిపించినప్పుడంతా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ద డాక్ట్రిన్, టీచింగ్, లెర్నింగ్ అని అర్థం. ఏదైతే 7 సంఘాల గురించి రాసి ఉందో ఆ 7 సంఘాలకు సంబంధించిన ప్రవచనము యెషయా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని అంటారట. వాళ్ళు అంటారట,
గమనించండి, మా వస్త్రాలు మేము కట్టుకుంటాం, మా ఆహారం మేము తింటాం, నీ పేరు మాకు పెట్టు అంట. మీ పేరు మాత్రం ఇస్తే చాలు అంటారట. ఈ మాటకు అర్థం ఏంటంటే, మా ఆహారము అనే మాటకి మా డాక్ట్రిన్, మా లెర్నింగ్, మా టీచింగ్, మాది మేము నేర్చుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మా పద్ధతుల్లో మేము బ్రతుకుతాము, నీ ఆహారం మాకు ఇవ్వమని అడగం, మా పద్ధతుల్లో మేము ఉంటాము. ఒకటి. రెండవది ఏంటంటే వస్త్రాలు. ఏంటది? ఓకే, వస్త్రాలు మరియు ఆహారం, ఈ రెండు మావి మేమే చూసుకుంటాము అంటున్నారు వాళ్ళు. ఎంతమంది? 7. యాక్చువల్గా ఇది దేనికి సాదృశ్యం, దేని గురించి మాట్లాడబడుతుంది కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా విషయం ఏంటంటే, మరొకసారి జ్ఞాపకం చేస్తాను, ప్రేమ అనే పదానికి లవ్ అనే పదానికి ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్ కాదు కానీ కమిట్మెంట్స్ అండ్ యాక్షన్స్ అని అర్థం. అనగా ప్రేమ అంటే వ్యక్తపరిచేది ఎలాగంటే క్రియల ద్వారా, తీర్మానాల ద్వారా, త్యాగాల ద్వారా చెప్పేదాన్ని ప్రేమ అంటారు బైబిల్లో. అయితే విషయం ఏంటంటే, ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి, ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి ఈ 2 వచనాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. అయితే గమనించండి ఒకసారి, వస్త్రాలు మరియు ఆ యొక్క వరుడు వధువు అనే సంగతిని ముందు గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి, 2 వచనాలు చదవాలి ఇక్కడ. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, 5వ వచనం, లేదా 5వ వచనం చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన్ను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల వంటి శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య అనగా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆయన భార్యలు ఒకతే ఉంది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదాం అని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార వస్త్రములు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఓకే, వస్త్రాలంటే క్రియలు. ఇక్కడ 7 స్త్రీలు లేరు, ఒకతే స్త్రీ ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒకతే స్త్రీ ఉంది. 7 సంఘాలు లేవు, ఒకటే సంఘం ఉంది. ఆ సంఘము వస్త్రాలు ధరించుకుందట. ఆ వస్త్రాలు మా వస్త్రాలు మేమే ధరించుకుంటాం అనలేదట వాళ్ళు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో ఒక సంఘము అనగా గొర్రెపిల్ల వధువు అనగా సంఘము అనగా స్త్రీ తన్ను తాను అలంకరించుకుంది. ఎలా అలంకరించుకుంది? నా వస్త్రాలు నేనే చూసుకుంటాను, మా వస్త్రాలు మావే, మా తిండి మాదే, నీ పేరు మాకు పెట్టు అని యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో చూసా. కానీ ఇక్కడికి వచ్చేసరికి 7 లేరు. మొదటి విషయం, 7 లేరు, ఒక్కటే ఉన్నారు. ఓకే, ఆ ఒక్కరు ఒక స్త్రీ అని కాదు కానీ ఆల్ ద కాంగ్రిగేషన్, యూనివర్సల్ చర్చ్ అని అర్థం. అనగా సంఘం అంతా కలిపితే ఒక సంఘము, 7 సంఘాలు కాదు. ఎన్ని సంఘాలు? ఒక సంఘము. ఆ ఒక సంఘం ఏం చేస్తుందంటే వస్త్రాలు ధరించింది. ఆ వస్త్రాలు నా వస్త్రాలు నేను ధరించుకుంటాను అనట్లేదట. ఏమంటుంది? ఆమెకు వస్త్రాలు ఎవరిచ్చారు? ఆ వస్త్రాలు ఎవరిచ్చారు ఆమెకి? వరుడు పంపించాడు ఆమెకి. వరుడిచ్చిన వస్త్రాలు ధరిస్తుంది. కానీ యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఏం చూస్తున్నాం? మా వస్త్రాలు మేమే ధరించుకుంటాం, మా ఆహారం మేమే తింటాం, అయితే నీ పేరు మాత్రం మాకు పెట్టు అంటారట. ఎంతమంది? ఒకరు కాదు, 7. యాక్చువల్గా 7 అనే మాటకి ఇది ఏదో స్త్రీ పురుషుల సంబంధం గురించి మాట్లాడట్లేదు. ప్రభువు మరియు సంఘము, దేవుడు మరియు తన ప్రజల మధ్య సంబంధాన్ని వ్యక్తపరచడానికి ఒక సిగ్నిఫికెంట్ లేకపోతే ఒక సూచనప్రాయంగాను మరియు ఒక చిత్రణ మనకి ముందు పెట్టబడుతుంది.
ఒక వివరణ మన ముందు పెట్టబడుతుంది తప్ప ఇది స్త్రీ పురుషుల గురించి మాట్లాడట్లేదు. క్రీస్తు మర్మము అని చెప్పబడుతుంది ఇందులో. గమనించండి ఒకసారి. ఆ మర్మములో మీరు గమనిస్తే సంఘము తనకి తాను డివైడ్ అయి ఉంది. సంఘము తనకు తాను ఎలా ఉంది? 7 ముక్కలై ఉందన్నమాట. ఈ 7 ముక్కలు ఎలా ఉన్నాయంటే, ఓకే గమనించండి ఒకసారి. మా ఆహారం మేమే తింటాం, మా ఆహారం మాదే అనే మాటకు అర్థం ఏంటంటే, వరుడు ఏ విషయాన్ని తన నుంచి కోరుకుంటూ తనకి ఏదైతే విషయాలు నేర్పిస్తున్నాడో ఆ నేర్పించే, ఓకే ఫుడ్ అనేది ఎప్పుడైనా సరే 3 పదాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో బ్రెడ్, ఫుడ్, ఆహారం అనే పదం మీకు ఎక్కడ కనిపించినా ఈ 3 విషయాలు. 1 ద టీచింగ్, నెంబర్ 2 డాక్ట్రిన్, నెంబర్ 3 లెర్నింగ్. 1 ఉపదేశము, ఉపదేశము. 2వది దాంట్లో ఉన్నటువంటి సిద్ధాంతం, అనగా దాంట్లో ఉన్నటువంటి డాక్ట్రిన్, నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. తర్వాత 3వ విషయం ఏం చెప్పాను? నేర్చుకుంట. ఏం నేర్చుకుంటున్నా, ఏం ఉపదేశించబడుతుంది, ఏం నేర్చుకుంటున్నాం అంటే, నేను ఆ దేవుని వాక్యం చెప్పినట్టు చేయను. దీన్ని ఇంకా వివరంగా ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం ఏదైతే రాస్తుందో అది యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం కాదు. అది యాక్చువల్గా అంతకంటే ముందే నిర్గమాకాండం 32వ అధ్యాయంలో రాస్తుంది. దాని గురించి ఏంటంటే బంగారు దూడ గురించి ఉంది. బంగారు దూడ ఏమంటాం? కొంచెం గట్టిగా అన్నమాట. ఓకే, బంగారు దూడ పాపం ఏదైతుందో దాని యొక్క లోతైన భావాన్ని యెషయా 4:1 రాస్తుంది. బంగారు దూడ పాపం ఏంటి అంటే, దూడ అంటే ఏదో ఒక బంగారు ఆకారం కాదు, ఒక బొమ్మ కాదు. అక్కడ ఆ బొమ్మగా మారకముందు ఎక్కడుంది? ఆ బొమ్మగా మారకముందు ఎక్కడుంది? మనుషులందరి చెవులకు ఉంది. ఆ చెవులకు మాత్రం ఉన్నటువంటి పోగుల గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ టీచింగ్ గురించి మాట్లాడుతుంది. గమనించండి ఒకసారి. బంగారు దూడ ఈరోజు తయారైంది. ఈ తయారు కావడానికి సరిగ్గా 40 రోజుల ముందు ఏం జరిగింది? ఈ బంగారు దూడ తయారవడానికి 40 రోజుల ముందు ఏం జరిగిందంటే, దేవుని యొక్క దర్శనాన్ని వాళ్ళు చూశారు. ఒక దేశం అంతటిని అక్కడ కూర్చోబెట్టి దేవుడు దిగొచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే, ఇదిగో దేవుడు మాట్లాడే దేవుడు ఆ మాటలు వింటుంటే మేము వినటానికి ఇబ్బందిగా ఉంది. మాకు ఆ వినటానికి కష్టంగా ఉండి మేము వినలేము, నువ్వు మాట్లాడితే మేము తట్టుకోలేకపోతున్నాం, మేము ఇక మరణిస్తాము, దయచేసి మోషేతో మాట్లాడు, ఆయన ఏం చెప్పినా మేము వింటాం అన్నారు. సో 40 దినాల తర్వాత ఒక బొమ్మను తయారు చేశారు. దానికి నోరు ఉంది. దానికి ఏముందండి? నోరు ఉంది. ఆ నోరు ఎలా ఉందంటే మాట్లాడదు. దానికి నోరు ఉంటుంది కానీ మాట్లాడొద్దు. సరిగ్గా 40 రోజుల క్రింద మాట్లాడిన ఆయన ఎలా మాట్లాడాడు? ఆ మాటలు వినటానికే కష్టంగా ఉంది. ఆ మాటలు వినడానికే కష్టంగా ఉంది. ఇప్పుడున్నటువంటి ఇది మాట్లాడదు, కానీ నోరు ఉంటుంది. దానికి చెవులు ఉంటాయి. నేను చెప్పేవన్నీ వినపడవు దానికి. అర్థమవుతుంది కదా? సో ఆ దూడను తయారు చేసి ఏమన్నారు తెలుసా? మిమ్మును ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన మీ దేవుడైన యెహోవా ఇదే. మా ఆహారం మాది, మా వస్త్రాలు మావి, పేరు మాత్రం నీది. మీ పేరు మాత్రం మేము వాడుకుంటాం. మేము అనుకున్నట్టు ఉండాలి మా దేవుడు. దేవుడు ఎలా ఉండాలి? ఆయన అలా ఉన్నాడు, అలా ఉండడం కరెక్ట్ కాదు. మేము అనుకున్నట్టు ఉంటాం. కస్టమైజ్డ్ గాడ్. ఎలా ఉండాలి? మనం అనుకున్నట్టు కస్టమైజ్ చేసుకోవాలి మన దేవుణ్ణి. సో ఈ 7 సంఘాల పరిస్థితి అదే. అది గమనించండి ఒకసారి. మా ఆహారం మాది, మా వస్త్రాలు మావి. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన అది అయి ఉన్నాడు. కానీ మనం ఏమనుకుంటామంటే, మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, జస్ట్ వీ నీడ్ టు కస్టమైజ్ గాడ్. దేవుణ్ణి కస్టమైజ్ చేయాలి అనగా దేవుణ్ణి మనం అనుకున్న పద్ధతిలోకి మార్చుకోవాలి. గమనించండి ఒకసారి. ఆహారం మాదే. ఆ బంగారు దూడ ఆ పాపం ఏదైతే ఉందో ఆ పాపం యొక్క సారాంశం ఏంటంటే, మా ఆహారం మాది, మా వస్త్రాలు మావి, నీ పేరు మాత్రం వాడుకుంటాం. మిమ్మును ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిన యెహోవా ఇదే. రేపు యెహోవాకు పండుగ. పండుగ ఎవరికి? ఓకే, చేసేది ఎక్కడ? వేరే చోట. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? చూడండి ఒకసారి. ఇక్కడ అంటే మేము అనుకున్నట్టు మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. మేము నేర్చుకున్నది ఏదో మేము చేసుకుంటూ వెళ్తాం. మా సొంత నేర్చుకోవడం మేమే నేర్చుకుంటాం. మేము గ్రహించేదేదో గ్రహిస్తాం. మేము వినేదేదో మేము వింటాం. మా ఉపదేశం ఏదో మేమే తీసుకుంటాం. మా ఉపదేశం మాదే. ఇంకా దేవుని వాక్యం యొక్క ఉపదేశం దేవుడు మాకు పంపించే ఉపదేశం కాదు, కానీ మా సొంత ఉపదేశం మేము తీసుకుంటాం.
సంఘము ఒక్కటిగా ఉండాల్సిన సంఘము డివిజన్లోకి వెళ్ళిపోయింది, 7గా మారిపోయింది అని చెప్తున్నాను. గమనించండి ఒకసారి. అయితే పాయింట్ ఏంటంటే, ఆ 7గా మారిపోయినటువంటి సంఘము దేవుని యొక్క ఉపదేశాన్ని వినడానికి చెవులు ఇవ్వట్లేదు, గ్రహించడానికి మనసు ఇవ్వట్లేదు. రైట్, సరే. 7 సంఘాలు లేకపోతే 7 స్త్రీలు, వీళ్ళందరూ మాట్లాడే ఒకే మాట ఏంటది? మా ఆహారం మాది, మా వస్త్రాలు మావి. సో వస్త్రాల గురించి ముందు మీకు జ్ఞాపకం చేసి తర్వాత ఆహారం అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఆహారం అంటే టీచింగ్, డాక్ట్రిన్, లెర్నింగ్. మేము ఇప్పటిదాకా వాక్యంలో ఏమి నేర్చుకున్నామో మా ఇష్టం వచ్చింది మేము నేర్చుకుంటాం. ఓకే, మేము వినేదేదో మేము వింటాం. వాక్యం అంతా చెప్పాక, బాగా వినండి ఒకసారి, వాక్యం అంతా చెప్పాక దే లిజన్ వాట్ దే వాంటెడ్ టు లిజన్. మాకు మంచిగా అనిపించినవి వింటాం, అన్నీ వినం మేము. ఓకే, మేము అనుకున్నదే మేము వింటాం, అంతేగాని చెప్పబడింది అంతా వినం. మొత్తం మాకు అవసరం లేదు, మాకు నచ్చింది మాత్రం మేము, మా చెవులకు బాగా అనిపించింది మాత్రమే తీసుకెళ్తాం ఇక్కడి నుంచి. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? సో దీన్ని ఏమంటామంటే టీచింగ్, లెర్నింగ్, డాక్ట్రిన్. ఇవి ఫుడ్ అని అర్థం. మా ఆహారం మాకు చాలు, నువ్వు ఇచ్చే ఆహారం మాకొద్దు, నీ ఆహారం మాకొద్దు, మా ఆహారం మాకు చాలు. రెండోది వస్త్రాలు. వస్త్రాలు చూడండి ఒకసారి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. నిర్గమాకాండం 19వ అధ్యాయము. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. 9వ వచనం చదవండి. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మక ఉంచునట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కోవాలి. 3 రోజుల్లో నేను వచ్చి వాళ్ళని కలుసుకునే లోపు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ వస్త్రాలు ఉతుక్కోవాలి. వస్త్రాలు ఉతుక్కోవడం, వస్త్రాలంటే అర్థం ఏంటి గమనించండి ఒకసారి. అయితే ఆ నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఒక సంఘమే, ఒకటే సమాజం ఉంది. ఆ సమాజం అంతా కూడా రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం అని పిలువబడే ఆ సమాజం అందరికీ చెప్పబడే మాట, మీ వస్త్రాలు ఉతుక్కోండి, అనగా మీ వస్త్రాలు ధరించుకోండి. అంటే ఆ వస్త్రాలు ఉతుక్కోవడం అనే మాటని మీరు చూస్తే, ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి మనం చూస్తే, వారందరూ తమ యొక్క వస్త్రాలు, తెల్లని వస్త్రాలు ధరించారట. ఆ తెల్లని వస్త్రాలను ఎక్కడ ఎలా ఉన్నాయట? గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కున్నారట. ఓకే, నిర్గమాకాండం 19వ అధ్యాయంలో వస్త్రాలు ఉతుక్కోండి అంటే ఫిజికల్గా బట్టలు ఉతుక్కోమని చెప్పట్లేదు అక్కడ. ఆ ఎడారిలో, ఆ కొండ దగ్గర వీళ్ళందరూ బట్టలు ఉతుక్కోవడానికి ఎంత పెద్ద రేవు కావాలో తెలుసా? అలాంటిదేం లేదు అక్కడ. ఆ ఒక బట్టలు ఉతుక్కోవడం అంటే అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ బట్టలు ఉతుక్కోమని చెప్పట్లేదు. ఆ బట్టలు ఎలా మారిపోయాయి తెలుసా మీకు? ఐగుప్తు నుంచి వారు బయలుదేరిన మరుక్షణమే వారి వస్త్రాలు సూపర్ న్యాచురల్గా మారిపోయాయి. వారి కాళ్ళకున్న చెప్పులు సూపర్ న్యాచురల్గా మారిపోయాయి. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు పెరుగుతుంటే కాళ్ళకున్న చెప్పులు కూడా అవే పెరుగుతున్నాయి, వస్త్రాలు వాటంతా అవే పెరుగుతున్నాయి, మారిపోతున్నాయి. సూపర్ న్యాచురల్గా 40 years జర్నీ చేశారు వాళ్ళు. అలాంటి వస్త్రాలు ఉతుక్కోమని ఫిజికల్ వస్త్రాల గురించి మాట్లాడట్లేదు, ఆత్మ సంబంధమైన క్రియల గురించి మాట్లాడుతున్నాడు. వస్త్రాలు అంటే క్రియలు అని అర్థం. చెప్పండి ఒకసారి, వస్త్రాలు అంటే అర్థం ఏంటి? క్రియలు. అంటే నీ వస్త్రాలు ఉతుక్కోమంటే చాలా సంఘాల్లో తెల్లని వస్త్రాలు ధరిస్తారు, మంచిదే. కానీ విషయం ఏంటంటే, వస్త్రాలు అంటే పైన ధరించే వస్త్రాలు కాదు, క్రియలు అని అర్థం, అనగా మన చేతలు అని అర్థం. గమనించండి ఒకసారి. లవ్ అంటే దేవుని ప్రేమించడం అంటే క్రియలతో చూపించేది. ఆ క్రియలు దేవుని సన్నిధిలో కనబడుతున్నాయి. ఆ క్రియలు రక్తంలో కడుగబడాలి. తెల్లని వస్త్రాలు అంటే అర్థం అది. గమనించండి ఒకసారి, ఈ మాటని కొద్దిగా మనం చదువుదాం ఒకసారి. నిర్గమాకాండం 19వ అధ్యాయం చదివాం కదా, ఒక్కసారి ఇందాక చదివిన వాక్యం దగ్గరికి వెళ్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది,
ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార వస్త్రాలు ఆమెకి ఇవ్వబడ్డాయి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈమె నా వస్త్రాలు నేనే చూసుకుంటా అనేట ఆమె కాదు. ఈమె 7గా డివైడ్ అయినటువంటి సంఘం ఒకటిగా మారింది. ఆ ఒకటైనటువంటి సంఘము అంటుంది, ఇదిగో మా వస్త్రాలు మేము చూసుకుంటాం అనట్లేదు. దేవుడు ఆమెకు అనుగ్రహించిన, అనగా దేవుడు తనకు నియమించిన ఏ నీతి క్రియల గురించి అయితే చెప్పబడిందో ఆ క్రియలు ఆమె చేస్తుంది. దేవుని యొక్క క్రియలు చేస్తున్నాం. చదువుదాం ఒకసారి, కంటిన్యూ అమ్మా. ఇంకా మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు. ముందు నుంచి ఇంకొంచెం ముందు. సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. తర్వాత మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు. చాలు. ఆ యొక్క పరిశుద్ధుల నీతి క్రియలు అంటే పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు నియమించబడిన దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు అనుసరించుట అనే నీతి క్రియలు అని అర్థం. మంచి క్రియలు, నీతి క్రియలు అని అర్థం. గమనించండి ఒకసారి. ఆ నీతి క్రియలు అనబడుతున్నటువంటివి ఏవైతే చెప్పబడ్డాయో ఆ నీతి క్రియలు చేయడమే వస్త్రాలు ధరించడం. అయితే ఆ ఏ నీతి క్రియ చేయాలి, ఎలాంటి పనులు చేయాలి అంటే దేవుడు ఇదిగో ఈ ఆజ్ఞ అనుసరించు అంటే ఆజ్ఞ అనుసరించడమే క్రియ. అది మన వస్త్రం, దేవుడు మన కోరుకునే వస్త్రం. అయితే మనం ఎలా ఉంటామంటే దేవుడిచ్చిన ఆజ్ఞని అనుసరించడం అనే వస్త్రం కాదు, కానీ మన ఇష్టం వచ్చిన వస్త్రం ధరించడానికి ఇష్టపడుతుంటాం. రైట్, చూడండి ఒకసారి. దీని గురించి ఇంకా కొంచెం వివరంగా అర్థం కావడానికి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఈ ప్రేమ క్రియల ద్వారా వ్యక్తపరచబడుతుంది. ఆ క్రియలు వస్త్రాలు అని మాట్లాడుకున్నాం. ఈ వస్త్రాలు మా వస్త్రాలు మావి కాదు. దేవుడు ఏం చేయమంటున్నాడో, ఏం బోధిస్తున్నాడో, ఏం ప్రకటించబడుతుందో, ఏం నేర్చుకుంటున్నామో దాన్ని చేయడం. అది సంఘం నుంచి దేవుడు కోరుకునే విషయం. అది గమనించండి ఒకసారి. ఇక్కడ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రతి సంఘంలో, అనగా ఇప్పుడు ఎఫెసీ సంఘం నుండి, అనగా ఇక్కడ ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో మొత్తం 7 సంఘాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాస్తుంది. 7 సంఘాల్లో మీరు చూస్తే 13 సార్లు క్రియలు అనే తెలుగు పదం కనపడుతుంది. ఎన్నిసార్లు? 13 times క్రియలు, క్రియలు, క్రియలు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు మునుపటి క్రియల కంటే నీ కడమ క్రియలు అధికమయ్యాయి. తర్వాత నీ క్రియలు నేను చూస్తున్నాను, నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను, నీ క్రియలు. ఇలాగా క్రియలు అనే పదం పదే పదే మనకు కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు కొన్ని వచనాలు నేను చదివి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక 2 అధ్యాయాల్లో నుంచి ముందుగా 2వ వచనంలో, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. 2వ అధ్యాయం 2వ వచనం. అది 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆ మొదటి క్రియలు చేయుము, మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అది యాక్చువల్గా మనం ఈరోజు నేర్చుకునేది. తర్వాత చూడండి ఒకసారి. ఇక 6వ వచనంలో, నికోలాయతుల క్రియలు, నీలో ఒకటి ఉన్నది, నీవు నికోలాయతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. ఆ మాట రాసిన తర్వాత ఇంకో మాట. దాని తర్వాత 19వ వచనంలో తుయతైర సంఘాన్ని మాట్లాడుతూ సంఘం గురించి, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును. తర్వాత మళ్ళీ ఇంకోసారి, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవి. తర్వాత 22వ వచనంలో, ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితే గాని వారిని నేను బహు శ్రమల పాలు చేస్తాను క్రియల విషయమై. తర్వాత చూడండి ఒకసారి 23వ వచనంలో, మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. 26వ వచనం చూడండి ఒకసారి. 26వ వచనం, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. ఏ క్రియలు? నేను ఏ క్రియలు చెప్తానో ఆ క్రియలు చేసేవాడికి. తర్వాత చూడండి ఒకసారి. ఇక 2వ అధ్యాయం 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే, సార్దీసు సంఘం 1వ వచనంలో మీరు చూస్తే, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే మృతులు క్రియలు చేస్తారా? జీవించుచున్నావని పేరుంది కానీ నీవు
మృతుడవే అంటే నిర్జీవ క్రియలు చేస్తున్నావు అని చెప్తున్నాడు. ఏం క్రియలు? ఓకే, బ్రతుకున్న చనిపోయిన వారు పని చేయరు, కానీ ఇక్కడ ఏమంటుంది? మీరు జీవించున్నామని పేరుంది కానీ మృతుడవే. ఆ మృతుడవు అంటే నీవు క్రియలు నేను చూస్తున్నాను అంటే నీ క్రియలన్నీ కూడా జీవ క్రియలు కాదు, నిర్జీవ క్రియలు అని చెప్పబడుతుంది. తర్వాత చూడండి ఒకసారి, ఇక 2వ వచనంలో మనం చూస్తే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. తర్వాత చూడండి ఒకసారి 8వ వచనం, ఫిలదెల్ఫియా సంఘానికి రాస్తూ, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే. ఆ తర్వాత 15వ వచనంలో మనం చూస్తే, నీ క్రియలు నేను ఎరుగుదును. అంటే ఈ 7 సంఘాల్లో కూడా మరొకసారి చెప్పండి ఒకసారి ఏమేమి మాట్లాడుకున్నాం మనం. 7 స్త్రీలు వచ్చి ఆయన అంటారట, ఏమంటారు? మా ఆహారం మేము తింటాం, మా వస్త్రాలు మేము కట్టుకుంటాం. ఆ 7 స్త్రీలు 7 సంఘాలని మాట్లాడుకున్నాం. ఆ వస్త్రాలు క్రియలు అని మాట్లాడుకున్నాం. ఓకే, క్రియలు చేయాలంటే తినాలి కదా, ముందు క్రియలు చేయాలంటే తినాలి కదా. ఆహారం తిన్నాక క్రియలు చేస్తాం. అంటే తిండి, మనం అంటాం తిండి బట్ట అని, ఏమంటాం మనం? తినటానికి తిండి వస్త్రం, తిండి వస్త్రం అంటాం కదా, అన్న వస్త్రాలు. ఓకే, కూడుగుడ్డ, అన్న వస్త్రాలు. సరే, విషయం ఏంటంటే ఈ 2 ప్రధానమైనటువంటి విషయాలు. ఆ తినేది ఏదైతే ఉందో, లర్నింగ్, టీచింగ్, ఉపదేశం, ఏం వింటున్నాము, ఏం నేర్చుకుంటున్నాము, ఏం తెలుసుకుంటున్నామో దాన్నే చేస్తాం. దాన్ని ఆ చేయడం అనేది మనకి వస్త్రంగా మారుతుంది. మన క్రియలు మనకు వస్త్రంగా మారుతాయి. అయితే ఆ 7 సంఘాలని మీరు ఒక్కొక్క సంఘాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే, ప్రతి సంఘము తన తిండి తాను తింటుంది, ప్రతి సంఘము తన వస్త్రం తాను కట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అయితే ఆ సంఘ దూతలకి, ఆ సంఘాలని లీడ్ చేసే ఆ కాపర్లకి, దూతలకి ఉత్తరం రాస్తూ, ఆ సంఘాలన్నిటికీ అధికారి అయిన వాడు రాస్తూ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ రాంగ్ తిండి, మీ సొంత తిండి ఇక్కడ తింటున్నారు, దాన్ని మార్చుకోండి. ఈ సొంత తిండి మీరు తింటున్నారు, అది మార్చుకోండి. నేను పంపిస్తాను నా ఆహారాన్ని, అది తీసుకోండి. 1. 2, నా మీరు మీ సొంత క్రియలు చేస్తూ సొంత వస్త్రాలు ధరించుకుంటున్నారు. ఇదిగో మీ క్రియలు నేను చూస్తున్నాను, ఆ క్రియల్ని మార్చుకోండి. మారు మనసు పొందండి, జాగరూకులు అవ్వండి, తొందరగా మారు మనసు పొందండి. ఈ మాటలు అన్నీ కనపడతాయి. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, ప్రతి సంఘంలో ఈ 2 విషయాలు కంటిన్యూ అవుతుంటాయి. 1 ఆ సంఘం యొక్క వస్త్రం, 1 ఆ సంఘం యొక్క ఆహారం, 2 ఆ సంఘం యొక్క వస్త్రం, 3 ఆ సంఘానికి అవసరమైనటువంటి హెచ్చరిక, కరెక్షన్, సరిచేయడం, ఫుడ్ని ప్రొవైడ్ చేస్తూ ఎలాంటి వస్త్రాలు కట్టుకోవాలో ఆ వస్త్రాలు పంపిస్తున్నాడు. ఎప్పుడైతే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంకి వెళ్ళారో, అక్కడికి వెళ్ళేసరికి 7 సంఘాలు లేవు, 1 సంఘమే అయిపోయింది. గొర్రెపిల్ల వధువుగా మారిపోయింది. ఆ గొర్రెపిల్ల బాగా గమనించండి ఒకసారి. ఒక ట్రాన్సిషన్ మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. 7వ అధ్యాయంకి వెళ్ళేసరికి 2 ముక్కలు అయిపోయాయి. 2 ముక్కలు అంటే యూదులు, అన్యులు అని సపరేట్గా కనపడుతుంది. ఓకే, ఎక్కడ 7వ అధ్యాయంకి వెళ్ళేసరికి యూదులు, అన్యులు. యూదులు అంటే ఇశ్రాయేల్లో ఆ గోత్రం నుంచి ఈ గోత్రం నుంచి ఈ గోత్రం నుంచి 1,44,000 మంది ఒక గుంపు అయ్యారు. వీళ్ళు కాక రానా భాషలు మాట్లాడే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా కలిపితే ఎంత అయ్యారు? వాళ్ళు ఎవరిను లెక్కించలేనంతమంది, లెక్క పెట్టలేనంతమంది ఒక గుంపు. 1,44,000 అంటే 7 సంఘాలు 2 గుంపులు అయిపోయాయి. కొంచెం అడ్వాన్స్మెంట్ జరిగింది కదా. ఇక 19వ అధ్యాయంకి వెళ్ళేసరికి ఈ 2 గుంపులు కూడా ఒక్క వధువుగా మారిపోయాయి. హల్లెలూయా. ఓకే, ఇంత ఎప్పుడు చదవం మనం, అంత డీప్గా వెళ్ళం మనం, అవసరం లేదు. కొంచెం ఇలాంటివి చెప్పేటప్పుడు వింటే సరిపోతుంది. రైట్, చూద్దాం ఒకసారి. ఇక దీంట్లో మనము ఈరోజు మనం నేర్చుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఒక ముఖ్యమైనటువంటి ఒక కాన్సెప్ట్ని మీకు బోధపరచడానికి నేను ప్రయత్నం చేస్తాను. అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి ప్రయత్నం చేయండి. చూడండి ఒకసారి. ఇలాగా యాక్చువల్గా అయితే ఆ 7 సంఘాలు నేను జ్ఞాపకం చేయాలి, కానీ ఒక్కొక్క సంఘము దాని క్రియలు మీరు సొంతంగా వెళ్ళి చదువుకుంటే ఇంకా చాలా సంతోషం. చదివిన దాన్ని రాసి, పేపర్ మీద రాసి ఒక ఫోటో తీసి నాకు పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, సరే. ఇక ఈరోజుకి మనం నేర్చుకోవడానికి ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ క్రియలు చేసే దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ప్రతి మనిషి లోపల సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్, సెన్స్ ఆఫ్ డూయింగ్ గుడ్ అనే 2 ఉంటాయి.
ఓకే, మళ్ళొకసారి. సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్, అ సెన్స్ ఆఫ్ డూయింగ్ గుడ్. గమనించండి ఒకసారి, నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. క్రియల గురించి నేను కంటిన్యూ చేస్తున్నాను. ప్రేమను, దేవుణ్ణి ప్రేమించుట అనే ప్రేమ ఫలించుట అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ఆ ప్రేమ దేవుణ్ణి ప్రేమించే ప్రేమ. దేవుణ్ణి ప్రేమించే ప్రేమ, ప్రేమించాలంటే దేవుని ప్రేమ చేత మనం బలవంత పెట్టబడాలి. దేవుని ప్రేమ చేత బలవంత పెట్టబడి దేవుణ్ణి తిరిగి ప్రేమించేటప్పుడు ఆ ప్రేమ క్రియలతోనూ తీర్మానాలతో త్యాగాలతో ఉండాలి. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ ప్రేమ క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలు ఎలా ఉంటాయో జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ప్రతి మనిషిలో దీనికి ఎవ్వరు అతిథులు కాదు. ఏ సెన్స్ ఆఫ్ డూయింగ్ గుడ్, ఎ సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్. ఈవిల్ అంటే మరేందో కాదు, ఆజ్ఞ అతిక్రమమే ఈవిల్, ఆజ్ఞ అనుసరించడమే గుడ్. కయ్యను నీవు సత్క్రియ, గుడ్ డీడ్ చేసి ఉంటే, అంటే ఆ గుడ్ డీడ్ ఏంటి? దేవుని ఆజ్ఞ అనుసరించడమే. బైబిల్లో నీకు ఎక్కడ సత్క్రియ అని కనిపించినా, మంచి పని అనిపించినా, క్రియలు అనే పదం, ఆత్మ సంబంధమైన మంచి క్రియలు అనే పదం ఎక్కడ కనిపించినా వాక్యము, ఆజ్ఞలు అనుసరించడం అని అర్థం. ఆ ఆజ్ఞని అతిక్రమించడాన్ని ఈవిల్ డీడ్ అంటాం. ఎ సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్, అట్ ద సేమ్ టైమ్ ఎ సెన్స్ ఆఫ్ డూయింగ్ గుడ్. ఇవి రెండు ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే గమనించండి ఒకసారి, ఈ మాటని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో అబ్రహాంతో దేవుడు ఒక మాటలు చెప్తూ సర్వశక్తిమంతుడని నేను అని చెప్పి, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు అబ్రహాంతో చెప్తూ అంటాడు, సర్కంసిషన్ గురించి మాట్లాడతాడు. సర్కంసిషన్ అంటే సున్నతి అనే ఆచారం గురించి మాట్లాడతాడు. సున్నతి అనే ఆచారం గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఆ సున్నతి అనే ఆచారం గురించి అక్కడ మాట్లాడేటప్పుడు నీకును నాకును, నీ సంతానానికి నాకు మధ్య నిత్యము ఉండబోయే నిబంధన ఇది. ఈ సున్నతి అనే ఆచారం మీరు కలిగి ఉండాలి అంటాడు. దీనికి మనకి ఏ సంబంధం లేకపోవచ్చేమో, కానీ దానికి సంబంధించిన ఆత్మ సంబంధమైన అర్థం మాత్రం, ఆత్మీయ దాంట్లో ఉన్నటువంటి ఆత్మకి మనకి మాత్రం సంబంధం ఉంది. ఆమేన్. దయచేసి గమనించండి ఒకసారి. ఆ సున్నతి అని చెప్పేటప్పుడు ఆ యొక్క ఏమంటారు, ఒక బ్యారియర్ని కట్ చేయమని చెప్తాడు. ఓర్ లా అనండి ఒకసారి మాట. ఓర్ లా అనండి ఒకసారి. హీబ్రూలో ఓర్ లా అనే మాటకి బ్యారియర్ అని అర్థం, ఆటంకము, అడ్డము అని అర్థం. ఓకే, ఈ అడ్డంగా ఉన్నదాన్ని తొలగించమని చెప్తాడు. ఓర్లా అనే మాటకి ఏంటి అర్థం అంటే, జస్ట్ మీకు కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి ఒకసారి. మీ తెలుగు బైబిల్లో కనపడదు కానీ ఇంగ్లీష్ రెఫరెన్స్లో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. To whom shall Jeremiah speak and give warning that they may hear? Behold, their ears are uncircumcised. ఓకే, ఏం రాస్తుంది అక్కడ? తెలుగులో చదవండి ఫస్ట్. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడాలి? ఎవరికి సాక్ష్యం చెప్పాలి? వారు వినుటకు తమ చెవులు, తమ మనస్సు సిద్ధపరచుకున్న వారు కాదు కనుక వినలేకపోయారు. వాళ్ళ మనసట సిద్ధంగా లేదట, వారి చెవులు వినటానికి రెడీగా లేవు అని చెప్తున్నాడు. ఇది ఇలా రాస్తుంది కదా తెలుగులో. ఇంగ్లీష్లో ఏం రాస్తుంది? దేర్ ఇయర్స్ ఆర్ అన్సర్కంసైజ్డ్. సున్నతి లేని చెవులు కలిగిన వారు అని రాస్తుంది. అంటే చెవులకున్నటువంటి ఒక బ్యారియర్ ఉంది, ఆటంకం ఉంది, దాన్ని తొలగించలేదు వాళ్ళు అని చెప్పబడుతుంది. అర్థమవుతుంది కదా? సున్నతి దేని గురించి రాస్తుంది ఇక్కడ? చెవులకున్నటువంటి సున్నతి గురించి రాస్తుంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇంకో వచనం చదవండి ఒకసారి. నిర్గమాకాండం 6వ అధ్యాయం 10వ వచనం. ఓకే, 6వ అధ్యాయం 12వ వచనం కేజీవి బైబిల్ అట. ఓకే, చూడండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ? అన్సర్కంసైజ్డ్ లిప్స్ అని. అంటే ఏంటి? సున్నతి లేని పెదవులు గలవాడును అని ఉంది. ఇందాకేం చదివా ఇర్మియా గ్రంథంలో? సున్నతి లేని చెవులు గలవాడును అని ఉంది. ఇక్కడేమనుంది? నిర్గమాకాండము 6:12లో సున్నతి లేని పెదవులు గలవాడును అని ఉంది. ద్వితీయోపదేశకాండం 30వ వచనం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతో, నీవు బ్రతకాలంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేస్తాడు.
దేవుని సున్నతి ఇది హృదయానికి సంబంధించింది. ఓకే, ఇర్మియానేమో చెవుల గురించి మాట్లాడుతున్నాడు, నిర్గమకాండంలో మోషేనేమో పెదవుల గురించి మాట్లాడుతున్నాడు. అయితే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో 6వ వచనంలో ఇక్కడ హృదయం గురించి మాట్లాడబడుతుంది. అంటే హృదయానికి సున్నతి, చెవులకు సున్నతి, ఇక పెదవులకు సున్నతి. సున్నతి అనే పదానికి సరైనటువంటి అర్థం ఇట్ ఈస్ సంథింగ్, ఒక బ్యారియర్ని తొలగించడం అని అర్థం. ఏంటది? ఒక బ్యారియర్, ఆటంకం. ఏం చెప్పాను నేను ఆ పదాన్ని? గట్టిగా అనండి ఒకసారి. ఓర్లా అనండి ఒకసారి. ఈ ఓర్లా అంటే బ్యారియర్ అని అర్థం, ఆటంకం అని అర్థం. ఈ ఆటంకము అనబడుతున్నటువంటి ఈ ఓర్లాని తొలగించడం. ఆ ఓర్లా అనే పదాన్ని సరిగా చదివితే లోరా అనండి ఒకసారి. లోరా అనే మాటకి ఎ సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్ అని అర్థం. ఎ సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్ అంటే కీడు చేయడానికి ప్రేరేపించే ఒక ప్రేరేపణ, కీడు చేయడానికి ప్రేరేపించే ఒక ఇన్ఫ్లుయెన్స్, ఒక ఫోర్స్, ఒక ఇంపల్స్. ఇది మన లోపల నుండి పనిచేస్తూ ఉంది. అనగా దేవుని ఆజ్ఞ అనుసరించాల్సిన అవసరం లేదు, దేవుని ఆజ్ఞలో నివసించాల్సిన అవసరం లేదు, దేవుని ఆజ్ఞ ప్రకారం వెళ్ళాల్సిన అవసరం లేదని ఒక సెన్స్ అది నీ లోపల నుండి ప్రతిరోజు అది నిన్ను వెనక్కి లాగుతూ ఉంది. ఎ సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్. ఆ సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్ నథింగ్ బట్ లోరా. దానిని తొలగించుకొని దానిని అధిగమించడం. ఇక్కడ ఈ మాటను గమనించండి ఒకసారి. ఈ లోరా అనేది లేకపోతే సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్ అనేది ఎవ్రీ డే క్రొత్తగా ఇట్ గ్రోస్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. మాట్లాడితే అర్థమవుతుంది కదా. ఈ సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్ అనే ఈ యొక్క బ్యారియర్ ఏదైతే ఉందో ప్రతిరోజు ఏమవుతుంది? ఇట్ విల్ గ్రో బ్యాక్. మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ హృదయానికి సున్నతి అన్నాం అనుకోండి, ఆ హృదయం చుట్టూ ఏర్పడే ఒక మందపాటి ఒక ఏమంటాం అది సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్ అనేది ప్రతిరోజు మళ్ళీ పుడుతుంటుంది కొత్తగా. ప్రతిరోజు పుట్టినప్పుడంతా ఏం జరగాలి మరి? దేవుని యొక్క వాక్య ఖడ్గం చేత. ఏం చేత? దేవుని వాక్య ఖడ్గం. మళ్ళీ వచ్చి వాక్యం వినాలి, మళ్ళీ లోబడాలి, మళ్ళీ. అందుకని ఏమంటారంటే నన్ను వెంబడించు వారు దినదినము, డే బై డే, ప్రతిరోజు తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. అంటే అప్పుడెప్పుడో మారుమనసు పొందాను, పశ్చాత్తాపడ్డాను, సారీ అని చెప్పినంత మాత్రం అయిపోలేదు. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రతిరోజు సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్ నాలో పుట్టిన ప్రతిసారి నేను దాన్ని కట్ చేయడానికి దేవుని వాక్య ఖడ్గం దగ్గరికి వచ్చి, దేవా నీ వాక్యం ఏంటో నాకు చెప్పు, ఇదిగో నేను పాపముని, నా పాప స్వభావంలోనే ఉన్నాను. అందుకే ఈ పౌలు రాస్తాడు ఏమంటే, నేను మంచి చేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నాను, 2 నియమాలు నాలో కనపడుతున్నాయి. ఎంత మంచి చేయాలని వెళ్తున్నా మరలా కీడు చేయకూడదు అనుకుంటున్నాను, అదే చేసేస్తున్నాను. అంటే ఆ సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్ అనే దానికి ఎవరు అతిథులు కాదు. ఎవరు ఇదిగో వీళ్ళకు ఉండదండి ఇది అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరూ వారు దేవుని వాక్యం దగ్గరికి రావాల్సిందే, దేవుని వాక్యం దగ్గర నేర్చుకోవాల్సిందే, దేవుని వాక్యం అనే టీచింగ్ పొందుకొని ఆ వాక్య ఖడ్గం చేత. అందుకని ఏమని రాస్తుంటుందంటే 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయిన వాక్యము అని రాస్తుంటుంది. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడి అయినదై. ఇది ఎక్కడ దాకంటే హృదయమును తలంపులను పరిశోధించేంత లోతుకి, లేకపోతే కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు ప్రాణాత్మలని వేరు చేస్తుందట. ఎవరెవరిని? ప్రాణాత్మలని సపరేట్ చేస్తుంది. దేహ ప్రాణాలని కాదు. అంటే దేహాన్ని ప్రాణాన్ని సపరేట్ చేసే కత్తి కాదు అది. దేహంలో ఉన్న ప్రాణాన్ని ఆత్మని సపరేట్ చేస్తుంది అది. దేహంలో ఉన్న సోల్ అండ్ స్పిరిట్ని సపరేట్ చేస్తుంది అది. సో ఆ సపరేట్ చేసి జీవాన్ని ఇస్తుంది. అనగా ఏదైతే సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్ ఉందో సెన్స్ ఆఫ్ డూయింగ్ గుడ్ని సపరేట్ చేస్తుంది అది. ఎవరు? దేవుని వాక్య ఖడ్గం అనండి ఒకసారి. వాక్య ఖడ్గం. ఇది అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా నీకును నాకును, నీ సంతానమునకు నా సంతతికి, ఇదిగో నీ సంతతికి నాకు మధ్య తరతరాలకి నిత్య నిబంధన ఉండాలి. అదేంటంటే ఈ యొక్క సున్నతి అనే ఆచారం. సున్నతి అనగా పెదవులకా, చెవులకా, హృదయానికా ఇవన్నీ కాదు, కానీ ఎ సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్ అనే ఒక ఆత్మ సంబంధమైనటువంటి నేచర్ ఏదైతే ఉందో దాని నుంచి మనం సపరేట్ చేసుకోవడం. ఇది సపరేట్ చేసి డూయింగ్ గుడ్ ఏదైతుందో దాన్నే ప్రేమించడం అంటాం. దాన్ని ఏమంటాం? దేవుణ్ణి ప్రేమించడం అంటాం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై
సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఎవరికి? దేవుని ప్రేమించువారికి. ఎవరు దేవుని ప్రేమించువారు? ఆయన ఆజ్ఞలను అనుసరించువారు దేవుని ప్రేమించువారు. దేవుని ప్రేమించువారు అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించువారు. గమనించండి ఒకసారి. ఈ విషయాలన్నింటినీ ఒక దగ్గర అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము దేవుని ప్రేమించే ప్రేమ, ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. దేవుడు నీకు ఆత్మనిచ్చాడు, ఆ ఆత్మ ఫలిస్తున్నాడు. ఆత్మ ఫలించి ప్రేమను పుట్టించాడు అంటే ఆ ప్రేమ ఏ ప్రేమ? దేనికి సంబంధించిన ప్రేమ? ఎలాంటి ప్రేమ గురించి మాట్లాడుతుందంటే దేవుని ప్రేమ, దేవుణ్ణి మనం ప్రేమించే ప్రేమ అనే ఫలం గురించి మాట్లాడుతుంది. దేవుణ్ణి మనం ప్రేమించే ప్రేమ గురించిన ఫలం గురించి మాట్లాడుతుంది అది. దేవునికి స్తోత్రం. దేవుని నేను ప్రేమిస్తున్నానని చెప్పేది ఎక్కడ చెప్తామంటే ద ఫస్ట్ స్టెప్ ఎక్కడంటే ఆ సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్ ఏదైతే ప్రతిరోజు నూతనంగా పుడుతుందో, ప్రతిరోజు నూతనంగా మళ్ళీ అది అక్కడ అడ్డుగా నిలబడుతుందో దాన్ని కట్ చేసుకోవడానికి మరల దేవుని వాక్యం దగ్గరికి రావడం ద్వారా మనం దేవుని మీద మన ప్రేమని మొదటిగా తెలియజేస్తాం. అయితే ఈ ఎఫెసీ సంఘం అట ఆ మొదట ఉండిన ప్రేమను మర్చిపోయారట. ఆ మొదటి ప్రేమను ఏం చేశారట? మర్చిపోయారని రాస్తుంది. సరే, ఇంకొక విషయాన్ని చెప్పేసి ఈరోజుకి నేను ముగిస్తాను. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. ఇక్కడ ప్రేమ యాక్షన్స్తో ఉంటుందని చదివాం కదా. ప్రేమ యాక్షన్స్తో ఉండే ప్రేమ ఎలా ఉంటుందో కొంచెం వివరించబడింది అక్కడ. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి చదవం ఒకసారి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడు కంచును గణగణలాడు తాళమునయందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. చాలు, ఒక్కసారి. ఇప్పటిదాకా మనము ఏమేమి మాట్లాడుకున్నాం? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఆ ప్రేమని గ్రహించడం కోసం ముందుగా మనము ఆ యొక్క సంఘము మరియు దేవుని మధ్య ఉన్నటువంటి ప్రేమను మాట్లాడుకున్నాం. దేవుడు తన సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడం కోసం దాన్ని ఒక బిబ్లికల్ కాన్సెప్ట్లో అర్థం చేసుకోవడం కొరకు యెషయా గ్రంథంలో ఉన్న 7 స్త్రీలు, 1 పురుషుడు, నిర్గమాకాండంలో ఉన్న బంగారు దూడ, తర్వాత క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు, 1 సంఘం గురించి ఇదంతా ఒకటి మాట్లాడుకున్నాం. డాక్ట్రిన్ అండ్ ఫుడ్ అండ్ డ్రెస్. వస్త్రాలంటే క్రియలు. ప్రేమ లేకుండా క్రియలు చూపించలేం. విశ్వాసం లేకుండా క్రియలు లేకపోతే విశ్వాసం మృతం. ప్రేమ లేకపోతే క్రియలు లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత మాట్లాడుకున్న ఆ యొక్క దేవుని ప్రేమించే ప్రేమను వ్యక్తం చేయడానికి మనకున్న ఒకే ఒక ఆధారం ఏంటంటే ద సెన్స్ ఆఫ్ డూయింగ్ ఈవిల్ని ప్రతిరోజు ఆ యొక్క చెడు చేయాలని, ఆజ్ఞను అనుసరించొద్దని, ఆజ్ఞను అతిక్రమించొద్దని ప్రేరేపించబడే ప్రేరేపణని ప్రతిరోజు చంపేయడం ద్వారా, దాన్ని అధిగమించడం ద్వారా, దాన్ని కత్తిరించడం ద్వారా సున్నతిలో, నిబంధనలో కొనసాగుతాం. ఇది మాట్లాడుకున్నాం. ఇక ఫైనల్లీ ఆ ప్రేమ యొక్క యాక్షన్స్ మాట్లాడుకుందాం. ప్రేమ యొక్క క్రియలు మాట్లాడుకుంటాం. గమనించండి ఒకసారి. ఈ ప్రేమ క్రియలు ఎలా ఉంటాయో ఈ 13వ అధ్యాయం కొరింథీ పత్రిక మాట్లాడుతోంది. ఈ కొరింథీయులకు సంఘానికి ఉత్తరం రాస్తూ 11వ అధ్యాయంలో కమ్యూనియన్ గురించి మాట్లాడతాడు. 11వ అధ్యాయంలో కమ్యూనియన్ అంటే ప్రభు శరీరము, ప్రభు రక్తం, ప్రభు బల్ల గురించి ఎక్కడ? 12వ అధ్యాయం, 11వ అధ్యాయం. 12వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది? ఆత్మ, కృపా, వరాల గురించి మాట్లాడుతుంది. ఓకే, ప్రభు శరీరం, ప్రభు రక్తం, ప్రభు ఆత్మ 3 ముగించబడ్డాయి. మరొకసారి ఏమేం చెప్పాను? 11వ అధ్యాయంలో ప్రభు శరీరం, ప్రభు రక్తం గురించి మాట్లాడితే 12వ అధ్యాయం ప్రభు ఆత్మ గురించి మాట్లాడుతుంది, ఆత్మ వరాల గురించి మాట్లాడుతుంది. ఈ 12వ అధ్యాయం అయిపోయి 13వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రేమ గురించి మాట్లాడుతుంది. 13వ అధ్యాయంలో ప్రేమ గురించి, 14వ అధ్యాయంలో మరలా ఆ యొక్క ఆత్మ వరాల గురించి మాట్లాడుతూ ముఖ్యంగా భాషల గురించి మాట్లాడబడుతుంది. సో ఒక సీక్వెన్స్, ఒక ఆర్డర్లో మనం చూస్తాం అవన్నీ కూడా. ఏదో ఊరికే ఏది గుర్తొస్తే అది చెప్పలేదు ఆయన. ఊరికేనే ఒక ఆర్డర్లో, ఒక క్రమంలో రాయబడింది. సరే, ఇక 13వ అధ్యాయాన్ని అబ్జర్వ్ చేస్తే మొదటి 3 వచనాలు, 13వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో మనము స్పిరిచువల్ హైట్స్ని చూస్తాం. ఆత్మీయంగా ఉన్నత స్థితి అంటే ఏంటో అక్కడ కొన్ని డెఫినేషన్స్ చూస్తాం. మొదటిది
చూడండి ఒకసారి 13వ అధ్యాయం మొదటి వచనం, మొదటి మనుషుల కొరింథీ పత్రిక భాషలతో 13వ అధ్యాయం మొదలు. స్పిరిచువల్లీ హైయెస్ట్ థింగ్స్ ఇవి. అందులో ఏంటి? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడడం వచ్చినా నాకు ప్రేమ లేని ఒకటి. 2, ప్రవచించు కృపావరం కలిగి ఈ మర్మాలు జ్ఞానం అంతా తెలిసి ఉంది నాకు. ప్రవచించే కృపావరం. మొదటిదేమో మనుషుల భాషలు దేవదూతల భాషలతో మాట్లాడట. రెండోది ప్రవచించు కృపావరం కలిగి జ్ఞానము మర్మాలన్నీ తెలుసు నాకు. 2, కొండల్ని పెకిలించగలిగినంత విశ్వాసం నాకుంది. ఓకే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ కొండపై సముద్రంలో పడుద్ది. కొండల్ని పెకిలించగలిగిన విశ్వాసము. తర్వాత చారిటీ, బీదల పోషణ కోసం ఆస్తులు నేను త్యాగం చేసే అంత ఆత్మీయంగా ఉన్నతమైన స్థితి. ఈవెన్ సొంతంగా కాల్చబడ్డానికి ఏదో ఒక అంశం కోసం నన్ను నేను తగలబెట్టుకోవడానికైనా రెడీ. ఇవన్నీ స్పిరిచువల్లీ హైట్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఏమేం చెప్పాను చెప్పండి? మనుషుల భాషలు దేవదూతల భాషలతో మాట్లాడడం హైయెస్ట్ లెవెల్. అది వస్తేనే చాలా గొప్ప వాళ్ళు. తర్వాత 2, ప్రవచించే కృపావరం కలిగి మర్మాలు జ్ఞానం అంతా తెలిసి ఉండడం హైయెస్ట్ అది. నెక్స్ట్, కొండల్ని పెగిలించేంత విశ్వాసం కలిగి ఉండడం, ఇది ఇంకా హైయెస్ట్. తర్వాత బీదల పోషణ కోసం, అక్కర్లో ఉన్న వాళ్ళ కోసం ఆస్తులన్నీ ఇవ్వగలిగినంత ఆత్మీయ, ఏమంటారు దాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి హైట్ అది కూడా. తర్వాత కాల్చబట్టకి సొంత శరీరాన్ని కూడా అప్పగించాడు. ఇవన్నీ కూడా స్పిరిచువల్ హైట్స్ అంటారు వీటిని, హైయెస్ట్ థింగ్స్ ఇవన్నీ కూడా. ఓకే, అవన్నీ మాకు లేవండి, అవన్నీ మనకు సంబంధం లేదు అనకండి. సో వీటిలో ఏదో ఒక దాని వైపు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ స్పిరిచువల్ హైట్స్ ఇవన్నీ ఒకవేళ కలిగి ఉన్నా కూడా, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు లవ్ యువర్ గాడ్, దేవుణ్ణి ప్రేమించడం నీకు తెలియదు అనుకోండి, అవన్నీ వ్యర్థం. ఆ హైట్స్ అన్నీ వేస్ట్ అని చెప్పబడుతుంది, వ్యర్థం. ఓకే, దేవుణ్ణి ప్రేమించడం అనండి. ఒకసారి దేవుణ్ణి ప్రేమించే ప్రేమ గురించి కొరింథీ పత్రిక మాట్లాడుతుంది. అది ఎలా ఉంటుందో చూస్తాం. చూడండి ఒకసారి. ఈ 3 వచనాలు అయిపోయాయి. 4వ వచనం చూద్దాం ఒకసారి. 4, ప్రేమ దీర్ఘకాలము సహించును. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఆ ప్రేమ ఏమేం చేస్తుందో రాస్తుంది. ఓకే, మొదటి 3 వచనాలేమో హైట్స్ గురించి చెప్పి, అవి ఉన్నా ఇది లేకపోతే వ్యర్థం అని చెప్పి, నెక్స్ట్ 4వ వచనం చూడండి ఒకసారి. ప్రేమ దీర్ఘకాలం సహించును అనండి ఒకసారి. ఇది ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఎన్ని రోజులైనా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎన్ని రోజులైనా దీర్ఘకాలము సహించును, సహిస్తూ ఉంటుంది అది. ఓకే, తర్వాత రెండోది దయ చూపించును. దయ చూపిస్తుంది. ఇది ఏం చూపిస్తుంది? కనికరం, దయ చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ మత్సరపడదు అనండి ఒకసారి మాట. మత్సరం అనండి ఒకసారి మాట. మత్సర పడదు అనే మాటకి మొదటి 2 ఏమో ఏం చేస్తుందో చెప్పి, 3వది ఏం చేయదో చెప్తున్నాడు. మత్సరం అనే దానికి పునాదులు ఉంటాయి. మత్సరం అనే దాని పునాదులు 4 పునాదులు ఉంటాయి. ఒకటి ఏమేం చెప్పానంటే కంప్లైంట్స్ అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి. కంప్లైంట్స్తో మత్సరం స్టార్ట్ అవుద్ది. కంపారిజన్తో మత్సరం స్టార్ట్ అవుద్ది. దేంతో? కంప్లైంట్స్, కంపారిజన్, పోలికలు పోల్చుకుంటాం. వాళ్ళకు ఉంది నాకు లేదు, వీళ్ళకు ఉంది నాకు లేదు, వాళ్ళకి అయింది నాకు అయితే లేదు. కంపారిజన్. మరొకసారి ఏమేం చెప్పాను? కంపారిజను, కంప్లైంట్స్, తర్వాత డిమాండ్స్ అనండి ఒకసారి. వీ ఆల్వేస్ డిమాండ్ సంథింగ్. ఎవరో ఒకరు నాకు ఇయ్యలేదు, వాళ్ళు ఇయ్యలేదు, వీళ్ళు ఇయ్యలేదు. సో ప్రేమ ఈ పునాదుల మీద ఉండదు. ఈ పునాదుల మీద మత్సరం ఉంటుంది, ప్రేమ ఉండదు. అర్థమవుతుంది కదా? కంప్లైంట్స్, తర్వాత కంపారిజన్, డిమాండ్స్, ఎక్స్పెక్టేషన్స్ అనండి ఒకసారి. ఓకే, మన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. నేను అనుకున్నట్టు జరగట్లేదు. ఒకటి నేను అనుకున్నట్టు జరగట్లేదు, ఒకటి అందరికి ఉన్నట్టు ఇక్కడ లేదు. ఓకే, 2 దానికి సంబంధించిన కంప్లైంట్, 3 దానికి సంబంధించిన డిమాండ్స్. ఎప్పుడు అవుద్ది ఇది? ఇంతేనా? ఇంకెప్పుడు అవ్వదా? ఈ 4 మీద మత్సరం అనేది కట్టబడుతుంది. ఈ 4 దాని యొక్క పునాదులు, ఈ 4 కూడా. ఓకే, ఈ ప్రేమ మత్సరపడదు అనండి ఒకసారి. ఓకే, ఈ 4 పునాదుల మీద కట్టబడేదాన్ని ప్రేమ అనరు దాన్ని. అర్థమైతే నేను మాట్లాడేది. సో ఏమేం చెప్పాను? 4 చెప్పండి మరొకసారి. కంప్లైంట్స్, కంపారిజన్స్, డిమాండ్స్, ఎక్స్పెక్టేషన్స్.
ఈ 4 ఎక్కడ ఉంటాయో అక్కడ మత్సరం కట్టబడుతుంది. మత్సరం స్టార్ట్ అవుద్ది. కోపమో అలసు జలస్ అంటారు, దాన్నే జలసి అంటాం కదా. ఆ మత్సరం అనేది మత్సరము అన్ని పాపాలకి మూలం అని రాసి ఉంటుంది బైబిల్లో. దేనికి మూలం? ఏది మూలం అట? మత్సరము సమస్తమైనటువంటి దుష్టత్వానికి మూలం అదే మత్సరం. మత్సరానికి పునాదులు ఈ 4. మీరు అనుకోవచ్చు, నాకు జస్ట్ డిమాండ్ కూడా చేయకూడదా, నేను జస్ట్ ఒక కంప్లైంట్ కూడా చేయకూడదా, జస్ట్ ఒక కంపారిజన్ కూడా చేసుకోకూడదా అంటారు వచ్చి. ఇదిగో నేను కంపేర్ చేసుకుంటే తప్ప, ఐగుప్తుని ఇక్కడున్న నీళ్ళని కంపేర్ చేయకూడదా, ఐగుప్తు ఫుడ్ని ఇక్కడ నేను తినే ఫుడ్ని కంపేర్ చేయకూడదా, వాళ్ళని నేను వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదా? ఆ కంపారిజన్ నిన్ను మత్సరం వైపు నడిపిస్తుంది, దేవుని ప్రేమ వైపు నడిపించదు. సో అర్థమవుతుంది కదా. ఈ 4 ఎక్కడ ఉంటాయో అక్కడ మత్సరం ఉంటుంది, దేవుని ప్రేమ ఉండదు. తర్వాత కంటిన్యూ. నేను ఒక్కొక్క దాని గురించి మాట్లాడలేదు, జస్ట్ ఊరికి అవుట్లైన్ చూసుకొని మనం ముగించుకున్నాం. డంబముగా ప్రవర్తించదు. ఓకే, డంబముగా ప్రవర్తించడం అంటే తెలుసు కదా. ప్రేమ ఉందంటే డంబం ఉండదు అక్కడ. నెక్స్ట్, ఇవన్నీ తెలవని కాదు, చదవని కాదు. ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనము సెల్ఫ్, నేను, నాది, నాకు, మాకు అని స్వప్రయోజనం విచారించుకోదు. త్వరగా అందరం బాగుండాలని కోరుకుంటుంది తప్ప, నువ్వు బాగుండాలి, నేను బాగుండాలంటది తప్ప, నేను ఒక్కడనే బాగుండాలి, నేను మాత్రం బాగుండాలి, నేను నా ఒక్కడికే అన్ని ఉండాలి అని కోరుకోదు. ఇది అర్థమైంది నేను మాట్లాడేది. సో ప్రేమ స్వప్రయోజనం విచారించుకోదు. తర్వాత త్వరగా కోప్పడదు. అది అంటే దేవుని నేను ప్రేమిస్తున్నానంటే, దేవుణ్ణి ప్రేమించే ప్రేమ, ఇవన్నీ క్యారెక్టర్, దాని యొక్క గుణగణాలు, దాని యొక్క క్రియలు నాలో ఉంటాయి. ఇవి వస్త్రాలంటే. కంటిన్యూవా. అపకారం ఏదైనా జరిగింది, సంవత్సరాల తరబడి దాని లోపల పెట్టుకొని కూర్చోరు. ఓకే, అప్పుడు ఏం జరిగిందంటే డేట్లు, దాని మొత్తం అంతా అన్ని వివరంగా చెప్పేసి అపకారాన్ని మనసులో ఉంచుకోదు. లెట్ ఇట్ గో అనండి ఒకసారి, కొంచెం గట్టిగానండి. ఆరోగ్యాలు బాగుండాలంటే కొన్ని లెట్ ఇట్ గో వదిలేయాలి. పట్టుకొని కూర్చుంటే నీకే ప్రాబ్లం. ఓకే, సో చదవ మరొకసారి. అపకారాన్ని మనసులో ఉంచుకోదు. తర్వాత దుర్నీతి విషయమై ఇది ఏదన్నా దుర్నీతి జరుగుతూ ఉంటే దాంట్లో సంతోషం ఉండదు, దీనికి బాధపడుతుంటుంది, చాలా వరి అయిపోతుంటుంది. ఇది ఇలా జరిగిపోతుంది, ఇది దుర్నీతి కదా, ఈ దుర్నీతిలో ఉండడం మంచిది కాదని చెప్పి లోపల అది వరి అయిపోతుంటుంది. అది ప్రేమ. ఓకే, తర్వాత సత్యమునందు సంతోషించును, దుర్నీతి విషయంలో ఆనందం ఉండదు దానికి. తర్వాత అన్నిటినీ తాలుకొను. ఓకే, ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొను. ప్రేమ శాశ్వత కాలం. ఓకే, అన్ని 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 అని ఉన్నాయి కదా, అది ఇంకో సెక్షన్ అది. ఓకే, తర్వాత ప్రేమ శాశ్వత కాలం ఉండును అని చెప్పిన తర్వాత ప్రేమలో ఎదుగుట అనండి ఒకసారి. దేవుని ప్రేమించే ప్రేమలో ఎదుగుతూ ఉండాలి. దాని లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు ఎంతైనది ఎరుగుతూ రోజు రోజుకి నేర్చుకుంటూ గ్రహిస్తూ దాన్ని గ్రహించాలి, నేర్చుకోవాలి. ఆయన ప్రేమ గురించి మా పాలన పాట రాశాడు, తెలుసా మీకు పాట? యేసయ్య ప్రేమ సంద్రంలో అని ఒక పాట ఉంటుంది, పాలన వాడతాడు బాగా, పాలన సాంగ్ అది. ఆ ప్రేమ సంద్రంలో ఆయనట మునిగాడట. ఆ అద్దరికి వెళ్ళిన ఆయన ప్రేమే ఉందంట, ఇక్కడున్న ప్రేమే ఉందంట. యేసయ్య ప్రేమ సంద్రంలోని ఆన్లైన్లో ఉంటుంది, చూసుకోండి, ఎక్కడైనా దొరుకుద్ది మీకు. ఓకే, ఆయన రాసిన పాట, సొంత పాట అది. యేసయ్య ప్రేమ సంద్రంలో నేను ఈదుతున్నాను, నేను అందులో కొట్టుకొని పోతున్నాను, ఆ దరికి వెళ్ళినా నీ ప్రేమే, ఈ దరికి వెళ్ళినా నీ ప్రేమే, ఎటుపోయినా నీ ప్రేమే అంటాడు. ఏదమ్మా? ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ముగించుకుందాం ఒకసారి, మనం కంటిన్యూ చేద్దాం. అందులో ఎదుగుట గురించి మాట్లాడుతూ, చిన్నప్పుడు చిన్నపిల్లవాని వలె మాట్లాడాను, ఇప్పుడు పెద్దవాడనైనప్పుడు పెద్దవాని వలె మాట్లాడుతున్నాను అంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందరం లేచబడదాం ఒకసారి, అందరం లేచబడదాం. పిల్లలు వస్తే అందరినీ సెంటర్లోకి వచ్చి కింద కూర్చోమని చెప్పండి. ఓకే, ఇటు మీరు తీసుకొని మొత్తం వాతావరణాన్ని పాడు చేయకండి. కొంతసేపు నిలబడతాం అందరం. కమ్యూనియన్ అయ్యేదాకా పిల్లలందరూ క్రమంగా వచ్చి మధ్యలో ఉండండి. రైట్, కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పిల్లలు ఎవరు ఇటు తిరగొద్దు, మధ్యలోకి వచ్చేయండి. కళ్ళు మూసుకుందాం. మా పరమ తండ్రి, మా దేవా, స్తోత్రం నాయన, మీకు వందనాలు. మేము విన్న మాటలు మా హృదయంలో స్థిరపరచండి, దీవించండి, ఆశీర్వదించండి.
మీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాను. క్రీస్తు గొప్ప నామమున విన్న మాటలు మా హృదయంలో స్థిరపరచబడును గాక. మేమేం నేర్చుకోవాలో, ఏం వినాలో, ఏం గ్రహించాలో బోధపరచండి. దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఏ విషయాలైతే మాకు బోధపరచడానికి మీరు ఇష్టపడుతున్నారో అవన్నీ గ్రహించడానికి మా మనోనేత్రాలు వెలిగించి జ్ఞానమును, ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఇదిగో ఈరోజు ఈ మాటలు విని తమ హృదయాల్లో కొన్ని దుర్గములుగా కట్టబడినటువంటి, దేవుని జ్ఞానానికి విరోధంగా కట్టబడిన దుర్గాలు ఈరోజు ఏవైతే కదిలించబడ్డాయో వాటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కొన్నిటిని వదిలేయలేక, కొన్నిటిని క్షమించేయలేక, కొన్నిటిని భరిస్తూ మేము అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న మీ బిడ్డల పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ సన్నిధి వారికి తోడుగా ఉండి అవసరమైనటువంటి నెమ్మదిని, సమాధానాన్ని కలుగజేయును గాక. మీ బిడ్డల మీద మీ కనుదృష్టి ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. చిన్నపిల్లలు మొదలు పెద్దల వరకు అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో జూన్ నెల వరకు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ఈ సంవత్సరంలో 6 నెలలు ముగించడానికి కృపనిచ్చారు. అనేక సంగతులు మాకు బోధపరిచారు, సంగతులు మాకు విశదపరిచారు, నేర్పించారు. వాటన్నిటిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీ కార్యములు మా జీవితాల్లో స్థిరపరచబడినట్లు ఇదిగో ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. మీ ఒక్కొక్కరిని మీరు వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నారు. హృదయ రహస్యములు పూర్తిగా మీ ఎదుట స్పష్టంగా, తేటగా, ఇదిగో వివరంగా ఉన్నాయి. వాటిని బట్టి స్తోత్రం నాయన. మీకే వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయన. ఎవరెవరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారో వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఎలా వచ్చారో అలా వెళ్ళకుండా మీ నింపుదల దయచేయండి. మీ సూపర్ న్యాచురల్ ఫేవర్, మీ సూపర్ న్యాచురల్ ఇదిగో అద్భుత ఆశ్చర్య కార్యాల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆశ్చర్య కార్యాలు మీ బిడ్డల జీవితాల్లో జరుగునుగాక. మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు జరుగునుగాక. విన్న వాక్యం వారి జీవితాల్లో స్థిరపడినట్లుగా ఇదిగో ఆ సూచక్రియలు ఒక్కొక్కరిని వెంబడించునుగాక. దేవా, మీకు వందనాలు. మొదటిసారి ఈ యొక్క హాల్లోకి అడుగుపెట్టిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున మీ సన్నిధి వారిని ఇప్పుడే నింపునుగాక. ఇదివరకు ఎప్పుడు లేని నెమ్మది, సమాధానం ఇక్కడి నుంచి వారు బయటికి తీసుకెళ్దురుగాక. వారి వ్యక్తిగత జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఇదిగో అవసరాలు, అక్కర్లన్నీ, ఇదిగో ఆపదలన్నిటి నుంచి విడుదల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన. సూపర్ న్యాచురల్ రిలీజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యములు వారి ఎడలా విస్తరింపచేయండి. ఇదిగో ఎవరెవరైతే ఛాలెంజెస్తో ఇక్కడికి వచ్చారో, అసమాధానంతో, అసహనంతో, ఇదిగో నేను ప్రభు రకరకాల విషయాలతో, ఛాలెంజెస్తో ఇదిగో ఈరోజు మీ సన్నిధికి వచ్చారో వారందరి కోసం ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. మీ కార్యములు వారి జీవితాలు ఇప్పుడు జరిగించండి. సమాధానం చేత మీ బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానమునకు మించిన సమాధానం వారి హృదయాలను ఇప్పుడే కావలిగాయనుగాక, నింపునుగాక. స్తోత్రం నాయన. మీ కార్యములు జరిగించండి. మీకే స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ క్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి.